పెంచలయ్య హత్య కేసులో 7గురిని అరెస్టు చేశామని నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 7గురు నుండి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గంజాయి రవాణా, చోరీలు, ఇతర నేరాలకు సంబంధించిన ముఠాకు లీడర్గా కామాక్షి ఉన్నారు. గంజాయికి వ్యతిరేకంగా ఉన్నారని పెంచలయ్యను కామాక్షి గ్యాంగ్ హత్య చేసినట్లుగా శ్రీనివాసరావు తెలిపారు. చెప్పచ్చు మాకు కొంచెం ఈ మర్డర్ కేసులో భాగంగా నిన్న రాత్రి రూరల్ సిఐ గారు, టూ టౌన్ సిఐ గారు సిబ్బంది సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. ఇంటి తాళాలు కూడా లేకపోతే తాళాలు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఒక లీగల్ వేలో హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. హౌస్ సెర్చ్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక 25 కేజీల గంజాయి కూడా వాళ్ళ ఇంట్లోంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. లీగల్గా ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు టూ టౌన్ సిఐ గారు దీంట్లో దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు కేసు టేకప్ చేస్తారు. మీ మాధ్యమంగా ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, ఈ గాంజాయి విషయంలో తాగేవాళ్ళైనా సరే, అమ్మేవాడైనా సరే, పెడ్లింగ్ చేసేవారు ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. మా జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి సూచనల మేరకు, అలాగే ఐజీ గారి సూచనల మేరకు ఈ గాంజాయి విషయంలో, రౌడీయిజం విషయంలో 0 టాలరెన్స్